డీ టైంలో చూస్తే కాస్త ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డాను అది ఇది అన్నారు కదా, ఫేమ్ వచ్చింది, మనీ ఏమైనా వచ్చిందా? అస్సలు లేదు. బికాజ్ రిటర్న్ సమయంలో ఉన్నప్పుడైతే మాకు ఏం పే చేయలేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు మీకు ఇష్టం అని చెప్పారు. అంతకుముందు ఐ డోంట్ నో సార్ ప్రాపర్లీ, నాకు తెలీదు. ఇక్కడ ఆడిషన్ ఇచ్చినప్పుడు నాకు ఒక సాంగ్ ఇచ్చారు. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్టెడ్ దట్ ఒక రోజు సార్ తోనే పర్ఫామ్ చేస్తాననేసి. ఇప్పుడు ఎక్కడ ఎందుకు కలిసారు? నా పర్ఫార్మెన్స్ చూసారు సార్. అవునా? సో నా పర్ఫార్మెన్స్ చూసి హీ కాల్డ్ మీ అండ్ హీ సెడ్ ఐఎమ్ అ రైటర్ ఆల్సో, ఐఎమ్ ప్లానింగ్ అ మూవీ, సో ఇఫ్ యూ 3 scripts in my hand right now. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు బేసిక్గా బాగా మీకు ఇష్టం అని చెప్పారు. అవును. ఎప్పటి నుంచి అది మీరు ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు? అబ్జర్వ్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. నార్మల్లీ ఏంటంటే మా సైడ్లో ఇది తెలుగు మూవీస్ హిందీ డబ్లు వస్తూ ఉంటాయి. అవును. అట్లా నేను మామూలుగా ఒక రోజు సార్ది ఫస్ట్ మూవీ నేను చూసినది జనతా గ్యారేజ్. ఓకే ఓకే. అంతకుముందు ఐ డోంట్ నో సార్ ప్రాపర్లీ, నాకు తెలీదు. బికాజ్ మేము మోస్ట్లీ బాలీవుడ్ మూవీస్ ఎక్కువ చూస్తాం కదా, సో అందుకే జనతా గ్యారేజ్ మూవీ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ కూడా. బికాజ్ సమ్హౌ నాకు చాలా బాగా నచ్చింది. సో హిందీలో మేము సెట్ మెక్స్లో వస్తే నేను చూసాను, సార్ చాలా బాగా. తర్వాత ఏంటంటే ఇక్కడ ఆడిషన్ ఇచ్చినప్పుడు నాకు ఒక సాంగ్ ఇచ్చారు. ఆడిషన్ వచ్చేసి కూడా పక్కా లోకల్ సాంగ్ మీద చేశాను. ఓకే. జనతా గ్యారేజ్. యా, అది కెమెరా ఆన్ లేదు, దాని వెనకాల కూడా యూ హ్యావ్ టు గివ్ ద ఆడిషన్. చాలా ఆడిషన్స్ ఉండి ఆ తర్వాత కెమెరా ఆన్ ఉంటుంది. అది మనకి టీవీలో చూపిస్తారు. సో అప్పుడు కూడా నేను సార్ది వీడియో కూడా చూసినప్పుడు, బికాజ్ ఐఎమ్ ఎ డాన్సర్ కాబట్టి సార్ డాన్స్ చూస్తే నేను ఇంకా ఓ మై గాడ్ వాట్ అన్ ఎనర్జీ, వాట్ అన్ స్టైల్ అనేసి. సో సమ్హౌ హీ ఈజ్ అ పర్ఫెక్ట్ కైండ్ ఆఫ్ కొంచెం ఉంటారు కదా, హీఈస్ పర్ఫెక్ట్. లైక్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్షన్, వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్ కూడా చాలా పీక్స్లో ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డాన్స్ అయితే ఎరగదీసేస్తారు. వీ కాంట్ సే ఇన్ వర్డ్స్లో కూడా చెప్పలేను. సో అట్లా సార్కి ఫ్యాన్ అయిపోయాను. అండ్ ఆ తర్వాత ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్టెడ్ దట్ ఒక రోజు సార్ తోనే పర్ఫామ్ చేస్తాననేసి. సో అట్లా తెలుసు. ఓకే. అంతకు ముందు ఎప్పుడు కలవలేదు, అది కలవడం ఫస్ట్ టైం. మన తర్వాత ఎప్పుడైనా కలిసారా? లేదు, ఆ తర్వాత అయితే కలవలేదు. బికాజ్ సమ్హౌ సార్ కూడా చాలా బిజీ ఉంటారు అండ్ నాది కూడా ఒక జర్నీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి. బట్ ఐ విష్ దట్ ఇన్ ఫ్యూచర్ మళ్ళీ కలుస్తామని. డీ తర్వాత జర్నీకి కొరియోగ్రాఫర్ అనే క్రాఫ్ట్, కొరియోగ్రాఫర్గా ఒక మంచి రెస్పెక్ట్, మంచి పేమెంట్, ఇవన్నీ ఇండస్ట్రీలో ఉన్నాయి కదా. డీ తర్వాత జర్నీ తర్వాత మీకు అట్లాంటి ఆఫర్స్ ఏమన్నా కొరియోగ్రాఫర్గా టర్న్ అయిపోయి ఏమన్నా చేద్దామనే ఆలోచన వచ్చిందా? లేకపోతే ఇటువైపు మీరు యాక్టర్గా చేస్తున్నారు, కొంతమంది యాక్టర్గా సక్సెస్ అవుతామో లేదో, లేకపోతే కొరియోగ్రాఫర్గా మనకి కొరియోగ్రఫీ ఉంది కదా, మన బ్లడ్లో ఉంది, మనం చిన్నప్పటి నుంచి చేస్తున్నాం కదా, అది ఎంచుకుందామా, ఇట్లా వెళ్దామా, ఆ స్ట్రగుల్ ఏమైనా ఉందా, జరిగిందా మీకు మెంటల్లీ? ఆబ్వియస్లీ, బికాజ్ ఇప్పుడు నో వన్ ఈజ్ సో మచ్ ఆఫ్ మెచ్యూర్. అంటే స్టార్ట్ నుంచి ఉండరు, ఎక్స్పీరియన్స్ వస్తేనే మనకేనో కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఐ వాజ్ స్టక్డ్ ఒక మూమెంట్లో వచ్చేసి, అరే నేను డాన్సర్ కదా, యాక్టింగ్గా చేయొచ్చా, యాక్టర్గా ఉండొచ్చా. బట్ ఏంటంటే మా డీ షోలో వచ్చినప్పుడు చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ రావిపూడి సార్ డైరెక్టర్ సార్ ఉన్నారు, ఆయన చెప్పారు దట్ యూ హ్యావ్ ద క్యాపబిలిటీ టు బీ ఆన్ ద స్క్రీన్, మీలో అది ఉంది కాబట్టి. శేఖర్ మాస్టర్, రోజా గారు, ఇలా చాలామంది నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు దట్ ఒక్కసారి మీరు యాజ్ అన్ యాక్టర్ కూడా ట్రై చేయొచ్చు. అట్లా మనం ఫస్ట్ యాక్టింగ్ వైపు వెళ్ళిపోయాం, కొన్ని మూవీస్ కూడా చేసాం. మధ్యలో మళ్ళీ కొరియోగ్రాఫర్ది వచ్చినాయి, బట్ నాకు ఎందుకు ఓకే అనేది ఒక వాట్ వి సే క్లమ్జీనెస్ ఉంటుంది కదా, చేయాలా వద్దా అన్నట్టుగా. సో చూసాను ప్రాజెక్ట్స్, బట్ మేబీ ఓకే అన్నట్టుగా అనిపించింది కాబట్టి కొంచెం పక్కన పెట్టేశాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మై ఇన్స్టాగ్రామ్ పేజ్, ఎన్నో కొన్ని చిన్న రీల్స్ ఉంటాయి కదా, ఇవంతా అయితే కొరియోగ్రఫీ చేసుకొని మా ఫ్యాన్స్ కోసం అయితే పెడుతూ ఉంటాను. బట్ స్టిల్ ఐఎమ్ సీయింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనకి మంచిగా యాజ్ అ కొరియోగ్రాఫర్గా వస్తే ప్రాజెక్ట్, సో ఐ విల్ నెవర్ లీవ్ ఇట్ బికాజ్ ఐఎమ్ అ డాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ కాబట్టి డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు ప్రూవ్ మై టాలెంట్ యాజ్ అన్ కొరియోగ్రాఫర్ టు. యా, బట్ చిన్న క్లమ్జీనెస్ అయితే ఉంటుంది బికాజ్ యాజ్ అ డాన్సర్గా మనం మన జర్నీని స్టార్ట్ చేసాం కాబట్టి. సో ఐ జస్ట్ టేక్ అ ట్రై, నేను ఒక ట్రై చేశాను యాజ్ అన్ యాక్టర్గా అండ్ స్టిల్ ఐఎమ్ డూయింగ్ ఇట్. లెట్స్ సీ
ఎస్. 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 ఇప్పుడు ప్రాజెక్ట్‌లో ఏమన్నా సైన్ చేసారా? కొన్ని అయితే బయటకొచ్చినాయి ఆల్రెడీ ప్రాజెక్ట్‌లు. యాహ్! దర్జా వచ్చింది. యెస్. అన్‌స్టాపబుల్ వచ్చింది. యెస్. ఆ ఒకటి అడక్కు నేను అలైనష్ గారితో చేశాను. దాంట్లో అవునవును. నాకు స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది. చాలా క్యూట్‌గా ఉంటుంది. అది ఒకటి. ఆ తర్వాత 'చలో ప్రేమిద్దాం' ఒక మూవీ చేశాను. 'దళారి' ఒకటి 'షకలక శంకర్‌తో' స్టార్టింగ్‌లో వెన్ ఐ వాస్ అవును. జస్ట్ 16 ఇయర్స్ యెస్. అది చేశాను. సో యెస్, యాస్ ఎన్ యాక్టర్‌గా సినిమాస్ వచ్చాయి. బట్ స్టిల్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్. దాంట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాస్ ఎ డాన్సర్‌గా నేను అందరికీ ఎట్లా తెలుసు, ఆ టైప్ ఆఫ్‌లో యాక్టింగ్ ఓరియంటెడ్‌గా కూడా కొంచెం నాకు రావాలనేది స్టిల్ ఐఎమ్ డూయింగ్. బట్ ఆ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇంకొకటి 'క్షణం ఒక యుగం' రీసెంట్‌గానే నెక్స్ట్ మంత్ మోస్ట్‌లీ అయితే అది రిలీజ్ అయిపోతది. హ్మ్. 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 సో 4 రోజెస్ ఒక మూవీ ఉంది. అది కూడా న్యూ ప్రొడక్షన్ టీమ్‌తో. హ్మ్. ఆ 2 మూవీస్‌లో అయితే ఐ థింక్ మై క్యారెక్టర్ ఇస్ వండర్‌ఫుల్. హ్మ్. బట్ ఐ హోప్ మా ఆడియన్స్‌కి కూడా నచ్చుతుంది అని. యెస్. యెస్. That's it. ఓకే. అయితే ఇప్పుడు ఇందాక మీరు 'ఢీ' టైంలో చూస్తే కాస్త ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడ్డాను అది ఇది అన్నారు కదా! బట్ 'ఢీ' నుంచి ఏమన్నా మనీ వచ్చిందా? ఫేమ్ వచ్చింది. మనీ ఏమన్నా వచ్చిందా? మనీ ఏం లేదు. ఓకే. అస్సలు లేదు. బికాజ్ అంటే మా మాస్టర్‌కి ఇచ్చేవాళ్ళు మనీ. హ్మ్. బికాజ్ ప్రాపర్టీస్ చూడాలి, ఫుడ్ పెట్టాలి, అవును. ఆ తర్వాత డాన్సర్స్‌కి ఇవ్వాలి. అవును. సో మాకు అయితే కంటెస్టెంట్‌కి ఎప్పుడు వాళ్ళు మొదలుపెట్టారు యాక్చువల్లీ కంటెస్టెంట్ కూడా పే చేస్తారంట. అట్లా నేను విన్నాను. ఓకే. ఓకే. బట్ నేను D10 సమయంలో ఉన్నప్పుడైతే మాకు ఏం పే చేయలేదు. వి ఓకే. జస్ట్ గాట్ ద ఫేమ్. ఓకే. సూపర్ అండి. అయితే మీరు వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ జర్నీలో మీ కొన్ని ఫోటోస్ చూసాను. మెమోరీస్ చూసాను. ఆ మెమోరీస్ బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటనేది తెలుసుకోవాలండి నాకు. ఓకే. యెస్. లైక్ మీకు ఫస్ట్ 'అర్జున్' గారితో ఒక ఫోటో చూసాను. ఆ! 'అర్జున్' గారిని ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు కలిసారు? ఓకే. సో ఐల్ టెల్. అర్జున్ సార్ యాక్చువల్లీ ఇప్పుడు సోషల్ మీడియా అయితే అందరూ చూస్తారు యెస్. కదా! యెస్. 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 నా పర్ఫార్మెన్స్ చూసారు సార్. అవునా? సో నా పర్ఫార్మెన్స్ చూసి హీ కాల్డ్ మీ అండ్ హీ సెడ్ యూ ఆర్ వెరీ టాలెంటెడ్ గర్ల్. ఐ మీన్ వెన్ ఇట్ కమ్స్ టు లైక్ డాన్స్ అనేది. అంటే ఇంతకు ముందు నేను సార్కి తెలియదు. అర్జున్ సార్ వచ్చేసి 'దర్జా' మూవీది సునీల్ గారిది ఫస్ట్ ఒక గ్లిమ్స్ ఉంటుంది Hmm. 'దర్జా' మూవీది. హ్మ్. అప్పుడు సార్ వచ్చారు. హ్మ్. సో సారే లాంచ్ చేశారు. అట్లా నేను ఓన్లీ హాయ్ సార్ అంతే. ఆ తర్వాత సార్ చూసారు హ్మ్. అండ్ హీ అప్రిషియేటెడ్ మీ దట్ యు ఆర్ వెరీ టాలెంటెడ్ అనేసి. హ్మ్. ఎస్. సో ఆ తర్వాత సార్ చెప్పారు దట్ ఓకే లెట్స్ డూ అ మీట్ మీరు ఎప్పుడైనా. సో నేను ఈద్ మాది సెలబ్రేషన్ ఉంటుంది కదా, హ్మ్. అవును. ఇట్స్ వెరీ బిగ్ ఫెస్టివల్ ఫర్ అస్. ఆ టైంలో సార్ని నార్మల్గా మీట్ చేయడానికి కోసం వెళ్ళాను. హ్మ్. ఎట్ ద సేమ్ టైమ్ ఐ టోల్డ్ అర్జున్ సార్ ఆల్సో సార్ ఐఎమ్ అ రైటర్ ఆల్సో. హ్మ్. 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 So I'm planning a movie. So if you support me for that. So sir చెప్పారు యా ప్లీజ్ బ్రింగ్ ద స్క్రిప్ట్. Hmm. ఒకవేళ బాగుంటే ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్ అని Oh. చెప్పారు. ఓహ్! స్క్రిప్ట్ రాసారా మరి? యా Oh. ఐ హ్యావ్ 3 స్క్రిప్ట్స్ ఇన్ మై హ్యాండ్ రైట్ నౌ. ఆ! బికాజ్ నా గ్రాండ్ పా మాకు ఏం నేర్పిస్తారంటే లైఫ్లో ఎప్పుడు ఫ్రీగా ఉండకూడదు, ఏదో ఒకటి లైఫ్లో చేస్తుండాలి. కాబట్టి హ్మ్. నాకు ఎప్పుడు ఫ్రీ టైం దొరుకుతుంది కదా, అప్పుడు నేను రాసుకుంటాను. హ్మ్. సో నేను సాంగ్స్ రాయడం నాకు ఇష్టము, పోయిటరీ రాయడం ఇష్టము, అట్ ద సేమ్ టైం మూవీ స్టోరీస్ ఉన్నాయి కదా అవి రాయడం చాలా ఇష్టం. ఓకే.